నమస్తే అండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 14 మరియు 21వ వచనము. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొనేవారు కొందరే. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములు ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించగలడు అని ఈ వాక్యమును బోధిస్తుండగా, ఇంతకు ఇక్కడ తండ్రి చిత్తం ఏమిటి? యోహాను సువార్త 6వ అధ్యాయము 41వ వచనము ఈ మాదిరిగా సెలవిస్తుంది. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము అని వాక్యము బహుస్పష్టముగా సెలవిస్తుండగా, కుమారుని చూచి అనగా పంచభూతాలకు నిలయమైనటువంటి ఈ మట్టి దేహమును ధరించినటువంటి జీవుడు మట్టికి నిర్ణయించినటువంటి మృత్యువుకు మృత్యువై మృత్యువును జయించి మృతులలో నుండి మహిమకు పునరుద్ధానమైనటువంటి దేవకుమారుడిగా ఎవడైతే ప్రసిద్ధి చెందాడో అట్టి మహిమా స్వరూపిణి చూడడం ఎలాగునా అంటే, లోకము విషయములో అనగా దేహ స్వభావం విషయములో నశించినటువంటి వారే మనోనేత్రాలతో ప్రభువును చూచినటువంటి వారై అట్టి ఆత్మ ప్రత్యక్షత చేత జీవన్ముక్తుడై క్రీస్తే ప్రభువై ఉన్నాడు, క్రీస్తే సత్యము మార్గము జీవమై ఉన్నాడు అని హృదయపూర్వకముగా విశ్వసించేవారవుతారు. ఈ మాదిరిగా మానవుడు పరిశుద్ధులు అవ్వడము దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఈ మాదిరిగా లోకమును విడిచినటువంటి మానవుడి యొక్క మనస్సు మహోన్నతుని యందు ఆశ్రయమై తద్వారా దినదినము క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి పరిపూర్ణమయ్యేటువంటి పరిశుద్ధులం అవ్వాలి అనేదే మానవుడి పట్ల దేవుని చిత్తమై ఉన్నది. కనుక పరిశుద్ధత యందును ఘనత యందును తన శరీరమును ఎట్లు కాపాడుకునవలెనో అది మానవుడు ఎరిగి ఉండాలి అనేదే దేవుని చిత్తమై ఉన్నది. ఈ మాదిరిగా మానవుడు దేవుని చిత్తమును నెరవేర్చినటువంటి వాడై క్రీస్తు సంపూర్ణతలోనికి పరిపూర్ణమయ్యేటువంటి వాగ్దానం పొందు నిమిత్తము ఓర్పు అవసరమై ఉన్నది అని దేవుని చిత్తమును ఎరిగినటువంటి వారై ఇరుకు మార్గము ద్వారా ప్రవేశించేటువంటి వారు కొందరే అని ప్రభువే సెలవిస్తుండగా, మరి విశ్వాసులారా, క్రీస్తునందు మన జీవన ప్రయాణం కొనసాగుతుందా లేదా లోకమందు మన జీవన ప్రయాణం కొనసాగుతుందా అనే విషయాలను ఈ లేఖన భాగముల నుండి సరిచూసుకోగలరు అని మనవి. థ్యాంక్ యూ. నమస్తే.